అక్కడ శాంప్లింగ్ గా ఇప్పుడు ఒంగోలులో కౌంటింగ్ జరుగుతుంది. దానికి ఎస్ఓపి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా కౌంట్ చేయాలి, వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారము మనమంతా ఏమనుకున్నాము, సో పన్న ఓట్లు వీవీప్యాట్లు, అదేవిధంగా పడిన ఓట్లు ఎవరికి పన్నాయి అనేది లెక్కేస్తాము. అదేవిధంగా ఈవీఎంని కూడా దాన్ని ఏమన్నా ట్యాంపర్ చేసినారా, మ్యానిపులేట్ చేసినారా వెరిఫై చేస్తామని మనం అంతా అనుకున్నాం. కానీ ఈరోజు అక్కడికి పోతే తెలిసినది ఏంటంటే అక్కడ ఏ ఓట్లు కూడా గతంలో పన్న ఓట్లు కావచ్చు ఇవి కానీ లెక్కించరంట. దాన్ని కౌంట్ చేయరు. కౌంట్ చేసేదల్లా ఒకటే కౌంట్ చేస్తారు. అది ఏంది కౌంట్ చేస్తారు అంటే ఆ వీవీప్యాట్లన్నీ ఇప్పటికే తీసేసినారు. ఏ పార్టీకి ఎన్ని పన్నాయి అనేది మనకు కనపడుతూ ఉంటుంది కదా, అవన్నీ ఇప్పుడు లేవంట దాంట్లో. అదేవిధంగా ఆ ఈవీఎంలన్నీ క్లీన్ చేసి ఎవరికి ఎన్ని పన్నాయి, కొత్తగా మనల్ని ఏమంటారు మాక్ పోలింగ్ అంటే వేసి ఎవరికి ఎన్ని పడినాయి, ఎవరికి ఎన్ని పడలేదు, ఎవరికి ఎన్ని పన్నాయి, ఎవరికి ఎన్ని పడలేదు అనేది కౌంట్ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది అన్నమాట. అది ఎట్లుంటుందంటే మామూలుగా ఏదైనా ఒక హుండీలో ఎంత డబ్బులు ఉన్నాయి ఎంచమంటే ఆ హుండీలో డబ్బులన్నీ దోచేసుకున్న తర్వాత ఇప్పుడు అందరూ డబ్బులు వేయండి, ఈ డబ్బులంతా మేము ఎంచుతాము అన్నట్టుగా ఉంది. ఇప్పుడు కౌంట్ అది కాదు కదా. కౌంట్ చేయాల్సింది ఏంది, అందరికీ ఉన్న అనుమానాలు ఏంది. ఇప్పుడు నేను ఒక్కడే మాట్లాడడం కాదు, చాలా మంది ప్రముఖులు మాట్లాడినారు, దేశవ్యాప్తంగా లీడర్స్ అందరూ కూడా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఉన్న అనుమానం, ఎందుకంటే మన దగ్గరికి వస్తున్నారు, చాలా మంది దగ్గరికి వస్తున్నారు, మేము వేసాము ఎక్కడికి పోయినాయి ఓట్లు అనేది ప్రతి ఒక్కరికి ఉన్న ఆలోచన విధానం అన్నమాట. సో అందరికీ ఆ డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది.